ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండియు వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై వాహనదారులు నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో వాహనదారులు చేరుకుని తమ నిరసనను ప్రదర్శించారు. కలెక్టరేట్కు వచ్చిన వాహనదారులందరూ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మరో 20 నెలల గడువు ఉండగానే ఎండియు వ్యవస్థను రద్దు చేయడం దారుణమని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో నిద్రాహారాలు మానుకొని ప్రజలకు సేవలు అందించామని వాహనదారుడు అన్నారు. అయితే మేము ఒక సేవా దృక్పథంతో ఈ యొక్క శాఖలోకి రావటం జరిగింది. మా యొక్క వాహనాలు ఆ యొక్క వీధిలోకి ఎక్కడ వరకు అయితే వెళ్ళగలుగుతాయో అక్కడ వరకు వెళ్ళి మేము సర్వీస్ ఇచ్చామన్నాము. ఆ యొక్క ప్రజా పంపిణీకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా వాళ్ళకి అందజేయటం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క రోడ్లోనే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ హెల్త్ డిజీజెస్ ఉన్న వారికి కూడా మేము ఈ పాస్ మిషన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి కూడా వాళ్ళని అథెంటికేషన్ తీసుకొని వారికి సర్వీస్ అందించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మొన్న విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు మాకు సంబంధించిన వ్యాన్లన్నీ ఒక 3 జిల్లాల వ్యాన్లు అట్లా అందరం కలిసి కరోనా టైంలో కానీ మేము చాలా సర్వీస్ ఇచ్చాము, నిద్రాహారాలు మానుకొని కూడా. కానీ మాకు బాధ కలుగుతున్న విషయం ఏంటంటే ఈ యొక్క సర్వీస్ అంతటికి గొప్ప మాకు బహుమానం ఇచ్చారు, దొంగ అనే ముద్ర వేశారు మా మీద. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఏమన్నా తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా పోలీసు శాఖ ఉంది, లేదా న్యాయ వ్యవస్థ అనేది ఉంది. ఇన్ని రకాలుగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా మా మీద ఒక నింద వేసి మమ్మల్ని పొమ్మనడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగించి మమ్మల్ని గెంటేయడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది చాలా చేశారు. మాకు టైం కూడా ఇవ్వలేదు. మాకు 3 నెలలు టైం కూడా ఇవ్వలేదు. ఇవ్వకోకుండా వ్యాన్లు రద్దు చేస్తున్నాము, మాకు అవసరం లేదు, ఈ మాఫీ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఎవరు మాఫీ చేశారు, ఎవరో చేశారు దానికి మా వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని సడన్గా తీసేస్తాం. ఇది న్యాయం కాదు. వరద బాధితులకు వెళ్ళినప్పుడు విజయవాడ వరద బాధితులు తిండి చెప్పలేకోకుండా నాన్న అవస్థ పడ్డాం. రేత్రి పొగులని కాకుండా రాత్రి పడిగాపులు కాల్చి లోడ్ వేసుకొని అందరికి సేవ చేసా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మన కరోనా టైంలో కూడా ఎంతో చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంటింటికి వెళ్ళి కాళ్ళు లేని వాళ్ళు కానీ చేయలేని వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి వికలాంగులకి మేము సేవ చేసినా కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా మమ్మల్ని రోడ్డు బాలు చేస్తాం. ఇది చాలా అన్యాయం. రేషన్ కార్డు హోల్డర్లు కూడా దీన్ని వ్యతిరేకించాలి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జూన్ 4వ తారీఖు నుంచి గత సంవత్సరం జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెల ఈ రేషన్ ఎండి వాహనాలు తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ సంవత్సరం నుంచి కూడా తొలగించడం జరగలేదు కాబట్టి మేము ఏమనుకున్నామంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తుంది. గతంలో విజయవాడలో వచ్చిన వరదలు ఫ్లడ్కి కూడా ఈ 1200 వాహనాలు అక్కడ చేసిన సర్వీసులు వీటన్నింటిని కూడా ప్రభుత్వం గుర్తించుకొని ఎండి వాహనాలు ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఎలాంటి కష్టం పడకుండా నెలకు 15,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు తీసుకుంటున్న డీలర్లను తొలగిస్తారు కానీ మమ్మల్ని తొలగించారు అనుకున్నాము. మేము కష్టపడ్డాం కాబట్టి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కష్టపడిన వాళ్ళకి షాపులు అప్పచెప్పి వాళ్ళని చేయమన్నారు. మేము కష్టపడిన ఎండీని తొలగించడం జరిగింది. ఇది ఒక్కొక్క రేషన్ వాహనానికి వచ్చి 3 షాపులు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క షాపుకి 15,000 రూపాయలు డీలర్కి చెల్లించడం జరుగుతుంది కమిషను. అయితే ఈ 3 షాపులు డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఎండీకి మాత్రం 18,000 ఇస్తున్నారు.
3 షాపులకి 45,000 రూపాయలు చెల్లిస్తున్నారు, ఎలాంటి కష్టం లేకుండా. ప్రభుత్వం డీలర్లను తొలగించి ఎండీలను కొనసాగించినట్లయితే 45,000 రూపాయలు ప్రభుత్వానికి మిగిలేవి. అలాంటి ఆలోచన చేయకుండా ఈరోజు 18,000 రూపాయలతో 15 రోజులు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కష్టపడుతున్న ఎండీలను తొలగించడం ఎంతవరకు న్యాయమని మేము జనాభాలోకి వెళ్ళి ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళ సమస్య తెలుసుకుని ఇంటికి వెళ్ళి బియ్యం మేము ఇస్తుంటే నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నువ్వు రేషన్ మాఫియా అన్నాడు. రేషన్ మాఫియాని మమ్మల్ని పక్కకు నెట్టారు. రేపు జరగదు అది. రేపు ఇంకా 10 బళ్ళు పెద్ద బళ్ళు వెళ్ళిపోతాయి. అవునా? మేమన్నా 25 బస్తాలు వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఇస్తున్నాం. అప్పటికి చెమట్లో బట్టి గ్యాస్ ట్రబుల్ వచ్చి షుగర్లు వచ్చి బీపీలు వస్తుంటే మమ్మల్ని మాఫియా అన్నాడు. మాఫియా ఎందుకు అన్నాడు? మా పిల్లలకి రేపు ఉద్యోగాలు వస్తాయా ఈ 5 ఏళ్లలో? ఏదన్నా ఉంటే నీకు అప్పులు బాధలు ఏమన్నా ఉంటే నువ్వు తెలుసుకోవాలి. మమ్మల్ని దొంగలకు ఎందుకు చిత్రీకరించా చెప్పాలి. అది అంతేనా? నీ ప్రభుత్వం బాధలు నీ కష్టాలు నీ మా కష్టాలు ఏదన్నా ఉంటే దారి చూపి ఇది మా ద్వారా బళ్ళు జరుగుతున్నాయి. లేకపోతే రేపు రేషన్ డిపోలో అయ్యా మీకు అన్యాయం జరుగుతుంది, ఇది 500 కార్డులు రేషన్ డిపో పెట్టుకో, ఇన్నాళ్ళు మీరు గవర్నమెంట్ నమ్ముకున్నారు. మేము కూడా ఇది అక్కడికి వెళ్ళి ఏది వరద బాధ్యతల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సేవ చేస్తే మమ్మల్ని తీయడానుకొని మేము ఎంతో సంతోషించాం. ఎవడో జగన్ పెట్టిన పథకం అయినా ఇతను తీయకుండా మమ్మల్ని ఆదరిస్తున్నాడని వచ్చిన జనాభాకి మేము ఎంత చక్కగా చెబుతున్నామో తెలుసా. ఫోన్ నెంబర్లు కూడా 2,000 నాకైతే మామూలుగా అయితే 10 ఫోన్ నెంబర్లే. జనాభా 2,000 ఫోన్ నెంబర్లో ఫీడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటా జనాభాకి బియ్యం ఇచ్చుకుంటా ఉంటుంటే మమ్మల్ని రేషన్ మాఫియా అన్నాడు. ఏ లెక్కలు అన్నాడు మాకు తెలియాలి. ఉపాధి ఇవ్వకపోగా పైపెచ్చు రేషన్ మాఫియా అంటే మా పిల్లలు రేపు ఉద్యోగాలు రావాలండి. ఎస్సీ ఎస్టీలో మేము ఎక్కడ బతకాలి చెప్పాలి? ఉపాధి ఇవ్వాలి కదా. ఉపాధి ఇచ్చి అరే ఇట్లా బతకండి మంచి అండి.